కేంద్రంలో గల పాస్టర్స్ అసోసియేషన్ కమ్యూనిటీ హాల్ మైదానంలో జాతీయ ఆదివాసీ పాస్టర్స్ ఐక్య వేదిక రాష్ట్ర ఆంధ్ర కమిటీ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆంధ్రప్రదేశ్ ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని క్రిస్మస్ కేక్ కటింగ్ చేశారు. అనంతరం మాట్లాడుతూ ఆదివాసీ సేవకులను ప్రోత్సహిస్తూ వారికి అండగా ఉంటామని తెలిపారు. ఆదివాసీ క్రైస్తవ కోయ భాష రేడియో ప్రసంగికులు స్టీఫెన్ ప్రసంగిస్తూ పరలోక రాజ్య ప్రవేశం కొరకు పరివర్తన పరిశుద్ధత కలిగి ఉండేలా దైవ సేవకులు దేవుని పరిచర్య చేయాలని సూచించారు. అనంతరం జాతీయ ఆదివాసీ పాస్టర్ ఐక్య వేదిక జాతీయ అధ్యక్షులు కురసం నిరీక్షణరావు మాట్లాడుతూ దేశంలోనూ రాష్ట్రాల్లోనూ ఆదివాసీ పాస్టర్స్ విశ్వాసులపై చేస్తున్న మతోన్మాద దాడులను ఖండిస్తూ ఈ ఆదివాసీ పాస్టర్ ఐక్య వేదికను దేశవ్యాప్తంగా విస్తరించడానికి రాష్ట్రాల్లో పర్యటిస్తూ రాష్ట్ర కమిటీలను ఏర్పాటు చేసి ఆదివాసీ పాస్టర్ ఐక్యతను చాటుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో జాతీయ ఉపాధ్యక్షులు గుండి ఫిలిప్, కార్యదర్శి మడివి వెంకటేశ్వర్లు, ముఖ్య గౌరవ సలహాదారులు మడివి జోసెఫ్, కల్తీ థామస్, రాష్ట్ర కార్యవర్గం, రాష్ట్ర మారుమూల ఆదివాసీ పాస్టర్స్ పాల్గొన్నారు. మనలో ప్రతి ఒక్కరు అంటే అందరూ కనబడిన ప్రతి వ్యక్తిలోని పరివర్తన తీసుకురావాలి. మనం తీసుకురావటంలే పోట్లాట విషయంలో పరివర్తన తెస్తాం, ఉద్యోగ విషయంలో పరివర్తన తీసుకొస్తాం, మారు మనసు విషయంలో మాత్రం ఏం రాదటండి, పరివర్తన రాదు. అదే సమస్య. ఎందుకు తేలేకపోతున్నాం? ఇయర్స్ టుగెదర్, సంవత్సరాల తరబడి మనం ప్రసంగాలు చేస్తున్నాము కానీ ఎక్కడో లోపమో ఉంది. భక్తుడైన పౌలు అంటున్నాడు, ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్. నిన్ను నీవు సరిగ్గా సరి చేసుకో, చెక్ చేసుకో అంటున్నాడు. మనల్ని మనం చెక్ చేసుకోవాలి. ఎవడో మనకి నేర్పవలసిన అవసరం లేదు. దిస్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్యం. మీరు చదువుతూ ఉంటే, ప్రార్థన పూర్వకంగా చదువుతూ ఉంటే, వాక్యం చదువుతూ ఉంటే దేవుడే మీకు బోధిస్తాడు.